సాఫ్ట్వేర్ కంపెనీలను లోకల్గా తీసుకువద్దామని టెర్రాలాజిస్టిక్ బ్లేజప్ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత నెల్లూరుకు చెందిన రెనిల్ రెడ్డి పిలుపునిచ్చారు. అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలు నిర్వహిస్తూ పుట్టిన ప్రాంతానికి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావాలనే లక్ష్యంతో నెల్లూరుకు వచ్చారు రెనిల్ రెడ్డి. 4 ఏళ్ల కిందట నెల్లూరులో బ్లేజప్ అనే ఐటీ కంపెనీ ప్రారంభించారు. 135 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. ఇంకా విస్తృతం చేసేందుకు మరికొన్ని కంపెనీలను కలుపుకొని నెల్లూరు కేంద్రంగా ఐటీ కంపెనీల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నామంటున్న టెర్రాలాజిక్ బ్లేజప్ సీఈఓ రెనిల్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి. సాఫ్ట్వేర్ అధినేత రెనిల్ రెడ్డి సింహపురి గడ్డపై చదువుకొని ఇక్కడి నుంచి విదేశాలలో అనేక ఐటీ కంపెనీలను స్థాపించారు. బ్లేజప్, టెర్రాలాజిక్ వంటి కంపెనీలతో యువతకి ఉపాధి కల్పిస్తున్నారు. ఒక మెట్రో నగరాలకే కాకుండా స్థానికంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అనేక జిల్లాల్లో కూడా యువతకి స్థానికంగానే ఉంటూ ఈ ఉద్యోగాలు చేసుకోవాలా అనేది పిలుపునిస్తున్నారు. అందులో ప్రతి యువత కూడా నైపుణ్యాలు కలిగి ఉంటే మీ వద్దకే ఐటీ కంపెనీలు వస్తాయని కూడా పిలుపునిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఐటీ కంపెనీలు స్థాపించి యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించారో అడిగి తెలుసుకుందాం. 2008లో వచ్చి ఇండియాలో కంపెనీ పెట్టాను. 2008 నుంచి కంటిన్యూస్లీ ఆన్ రోడ్ 18 ఇయర్స్ అవుతుంది ఇయర్కి. చిన్నగా నేను ఒక్కడితో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 1350 పీపుల్ అక్రాస్ ద గ్లోబ్. అండ్ అది గ్రో అవడానికి వీ డిడ్ మల్టిపుల్ మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ అండ్ వీ గ్రో. సో ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఎట్టి పరిస్థితుల్లో నెల్లూరులోనే సెంటర్ ఉండాలని నెల్లూరులో వచ్చి స్థాపించాం. సర్వీస్ చేస్తున్నాం ఫర్ డిఫరెంట్ కంపెనీస్ అక్రాస్ ద గ్లోబ్, సింగపూర్, యుఎస్, జపాన్ లాంటి కంట్రీస్కి ఫ్రమ్ నెల్లూరు. సో ఇది కాక ఎందుకు మనం ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేయకూడదని ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసాం, blazeup.ai అని. ప్రోడక్ట్ అయితే మాత్రం అమేజింగ్ వస్తూ ఉంది. వీ వాంట్ టు సెల్ ఇట్ ఫర్ ఇండియా అండ్ ద గ్లోబ్. అండ్ 160 కంట్రీస్కి ఆ ప్రోడక్ట్ తీసుకెళ్లాలనే తపంతో వర్క్ చేస్తున్నాం. దీనికి టీం నెల్లూరులో ఉంది, ఒక 30-35 పీపుల్ ఉన్నారు. అండ్ వియత్నాంలో ఉంది, యుఎస్లో ఉంది, బెంగళూరులో ఉంది ఆ బ్లేజప్ స్టార్ట్అప్ టీం. నాలాంటి వాళ్ళు ఇంకొక 10 మందో 20 మందో తయారైతే ఇంకా బాగుంటుంది అనే తపనతోటి ఈ ఇన్నోవేషన్ హబ్, నెక్సస్ ఇన్నోవేషన్ హబ్ని ప్లాన్ చేసాం. దీంట్లో నాకు తెలిసిన ఫ్యూ కంపెనీస్ని ఇన్వైట్ చేస్తే ఒక 4 మెంబర్స్ ముందుకు వచ్చారు. సో ఆ 4 మెంబర్స్, ఆ 4 స్టార్టప్స్ నెల్లూరులో ఎస్టాబ్లిష్ అయ్యి నెక్స్ట్ 6 మంత్స్లో ఒక 50 to 60 పీపుల్ జాబ్స్ క్రియేట్ చేస్తారు. 5-year గోల్, 5-year గోల్ అని పెట్టుకుంటాను నేను. 3 yearsలో అట్లీస్ట్ ఒక 1000 to 3000 పీపుల్ జాబ్స్ క్రియేట్ చేయాలి నెల్లూరులో అని ఒక దృఢ సంకల్పం. 20 కంపెనీస్ వచ్చి తలా ఒక 100 జాబ్స్ వచ్చినా కూడా 2000 మందికి జాబ్ వస్తుంది. సో అది మెయిన్ ఎలాగైనా చేయాలనే తపంతో ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ దట్. ఇప్పుడు వస్తున్న యువత అంతా కూడా అగ్రికల్చర్ సంబంధించిన వారు బెంగళూరు, ఇతర మెట్రో సిటీస్లో ఒడిదుడుకులు తట్టుకుంటూ ఇక్కడికి వస్తే స్థానికంగా జీతాలు సరిపోతే తల్లిదండ్రులతో హాయిగా ఉంటారు అనే ఒక మీరు లక్ష్యంతో చేపట్టారు. ఇక్కడికి జాబ్లో చేరిన ఈ 2 సంవత్సరాలు ఏమంటున్నారు మీ దగ్గర? ఎప్పుడు మనం ఏ మానవుడిని 100% హ్యాపీ చేయలేము. మన వంతు జాబ్ ఏంటి, క్రియేట్ చేసాము. వాళ్ళ ఒక స్టేజ్ వరకు మనం చూసుకుంటాం. నెల్లూరు లాంటి టౌన్లో జాబ్ చేస్తూ ఆ సిటీ ట్రాఫిక్ కావచ్చు, లేదా సిటీలో ఉన్న ప్రెషర్స్ తట్టుకోని అవసరం లేకుండా ఉండడం అనేది విచ్ ఈస్ గుడ్. 130 నుంచి 135 పీపుల్ ఉన్నారు. అమెరికాలో చూశారు, ఇక్కడ ఇండియాలో చూశారు. అక్కడ యువత వర్క్కి, ఇక్కడ యువత వర్క్కి ఎలాంటి మార్పులు ఉన్నాయి? ఏమైనా కొత్తగా టెక్నాలజీ ఏమైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది? వేరియస్ కంట్రీస్ చూశాను, అమెరికా చూశాను, ఇండియాలోనే సిటీస్ చూశాను, టౌన్స్ చూస్తున్నాను. ఇన్ జనరల్ ఎడ్యుకేషన్ సిస్టంలో కొద్దిగా చేంజెస్ కావాలి. మనకి మార్క్స్ కోసం చదువుతాం. అన్ఫార్చునేట్లీ సక్సెస్ఫుల్ కెరీర్ బిల్డ్ చేయాలంటే ఓన్లీ మార్క్స్ సరిపోవు, లోక జ్ఞానం కావాలి. జాబ్లోకి వచ్చే టైంకి ఇంజనీర్ రెడీ ఉండాలి అనేది ఒక తపన. దానికి ఏం కావాలనేది టుగెదర్ డిజైన్ చేస్తాం. స్కిల్స్, కమ్యూనికేషన్, స్ట్రాటజిక్ థింకింగ్, ఇవన్నీ ఎలా తీసుకురావాలి పిల్లలు అనే దాని మీద ఫోకస్ చేస్తున్నాం. ప్రోగ్రామ్ కాదు నేర్చుకోవాల్సింది, అసలు ఫండమెంటల్ బేసిక్స్ అంటే బిజినెస్ లాజిక్ నేర్చుకోవాలి. ఐటీ కంపెనీలు అనేది లండన్లో పెట్టినా, మెట్రో సిటీస్లో పెట్టినా, మన జిల్లా కేంద్రాల్లో పెట్టినా ఒకే ఉండే దానికి ఎక్కువ మీడియం తేడా ఉంటుందా? ఎందుకు అసలు జిల్లా కేంద్రాలకి మిగతా పెద్ద సమస్యలు రావడం లేదు? ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్పోర్ట్స్. పాత రోజుల్లో మంది సర్వీస్ బేస్ ఇండస్ట్రీ. సో ఇక్కడ కూర్చొని కంపెనీ పెట్టి అమెరికా వాళ్ళని ఇక్కడ రమ్మంటే చెన్నై నుంచి నెల్లూరు రావాలంటే 3.5 hours ఆర్ 4 hours. 4 hours ఎయిర్పోర్ట్లో దిగి రావాలంటే పెద్ద ఇంట్రెస్ట్ చూపారు. అదే చెన్నైలో ఉంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు, బెంగళూరులో ఉంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు. పాత రోజుల్లో ఆ ప్రాబ్లం ఉండింది. ఇప్పుడు హైవేస్ డెవలప్ అయ్యాయి. సో ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరిగింది విత్ బెటర్ రోడ్స్ అండ్ కమ్యూనికేషన్ మోడల్లో. పర్సనలీ ఇండియాలో అలోన్ ఐఎమ్ ఏ ఇన్వెస్టర్ ఇన్ 84 స్టార్టప్స్.
సో స్టార్టప్స్ పెరిగిపోతున్నాయి ఇండియాలో అండ్ లాట్ ఆఫ్ దెమ్ ప్రోడక్ట్ ఇండియా కోసం గ్లోబ్ కోసం రాస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విజన్తో ఈ సాఫ్ట్వేర్ కంపెనీలకు కానీ అనేక కంపెనీలు కూడా జిల్లా కేంద్రాల్లో కూడా అభివృద్ధి కావాలని ఆలోచన చేస్తున్నారు. దాన్ని ఇంకా ఏమైనా మీరు సలహా ఇస్తారా? ఆయన చేసే మార్గం ఎలా ఉంది? ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి చాలా ఫోకస్ చేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ గుడ్, అప్రిషియబుల్. వాళ్ళు స్టేట్ లెవెల్లో ఆలోచించినప్పుడు థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ కావాలి. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఎంఎస్ఎంఈస్కి రూల్ పెడతా ఉంది. ఇంత సాఫ్ట్వేర్ కాదు, హార్డ్వేర్ కాదు, మన ఇండియాలో తయారైన ప్రోడక్ట్స్ని వాడాలి అని. ఐ థింక్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొద్దిగా ఎక్కువ ఇన్సెంటివ్స్ పుష్ చేసి మన సాఫ్ట్వేర్స్ని మనం డెవలప్ చేసిన సాఫ్ట్వేర్స్కి ఛాన్స్ ఇస్తే ఐఎమ్ షూర్ విల్ డూ గుడ్. మంత్రి లోకేష్ ఈ క్వాంటమ్ ఇది కొన్ని రకరకాల అవి కూడా తీసుకొస్తున్నారు కదా, వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? దాన్ని ఇంకా విస్తృతంగా ఎలా చేయవచ్చు? ఇప్పుడు ఈ ఏఐ తర్వాత నెక్స్ట్ బిగ్ థింగ్ అందరు వరల్డ్ అంతా మాట్లాడేది క్వాంటమ్ టెక్నాలజీ. సో ఇప్పుడు మనం ఎర్లీగా సీడ్ చేసాం కాబట్టి ఐఎమ్ షూర్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. దాదాపు ఇప్పటి వరకు కూడా రెనాల్ రెడ్డి 30,000 మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇదే విధంగా ఒక గ్రామీణ స్థాయి వరకు కూడా తీసుకొచ్చి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, యువత కూడా నైపుణ్యం పెంచుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామ్యాన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.